హాయ్ ఫ్రెండ్స్, మనము బ్యాంక్ ఎగ్జామ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి మా. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ మా. స్పీడ్ మ్యాథ్స్లో మీకు సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ అండ్ క్వాలిటీ ఈక్వేషన్స్ మా. వీటి నుంచి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్లర్క్ లెవెల్కి 15 మార్క్స్ వస్తుంది మా వీటి. సో క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత అర్థమెటిక్. సో అర్థమెటిక్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్లో కూడా నేను సెగ్రిగేట్ చేశాను టాపిక్ బట్టి. పర్సంటేజ్ నేర్చుకుంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ నేర్చుకోగలుగుతారు, ఈజీ చేయగలుగుతారు. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ వస్తే మీకు పార్ట్నర్షిప్ ఏజ్ వస్తుంది, యావరేజెస్ వస్తే అలిగేషన్ మిక్చర్ వస్తుంది, టైమ్ అండ్ వర్క్ అయితే పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తే ట్రైన్స్ అండ్ బోస్ టైమ్ స్ట్రీమ్ ఈజీ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్క టాపిక్ ఇంటర్రిలేటెడ్ ఉంది కాబట్టి ఇలా చదవండి, ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మీకు 2 సెట్స్ వస్తాయి. మేబీ పై చార్ట్ రావచ్చు, లైన్ గ్రాఫ్ రావచ్చు, బార్ గ్రాఫ్ రావచ్చు, టేబుల్ రావచ్చు, లేదా కేస్ రేట్ రావచ్చు మా. సో ఈ విధంగా మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఈజీగా ఈసారి మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్ ద బెస్ట్.